హాయ్ ఫ్రెండ్స్, చూడండి బచ్చల కూర టమాటా ఎట్లా వండుతున్నామో మేము. బచ్చల కూర మంచిగా సన్నగా తరుక్కొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాక టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నాక కళాయిలో నూనె పోసి ఉల్లిపాయలు ఎల్లిపాయలు అన్నీ బాగా మగ్గినాక జీలకర్ర అవన్నీ బాగా అట్లా మగ్గినాక మొత్తం బాగా మగ్గాలి ఫ్రెండ్స్, చాలా వరకు మగ్గాలి. మగ్గినాక ఇక అందులో నీళ్ళు లేకుండా మగ్గాలి ఫ్రెండ్స్. మొత్తం నీళ్ళు లేకుండా మగ్గినాక అట్లా నీళ్ళు లేకుండా అట్లా మగ్గాలి. మగ్గినాక టమాటాలు వేయాలి. టమాటాలు వేసి టమాటాలు బాగా మగ్గినాక మనం కొంచెం కారము, ఉప్పు, పసుపు, మసాలా అన్నీ వేసి మగ్గినాక బచ్చల కూర టమాటా అట్లా అట్లా మోతాదులో బాగా కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికినాక స్టవ్ బంద్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా అయిందో బచ్చల కూర టమాటా, చాలా యమ్మీగా చక్కగా తయారైంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంటుంది.